నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి స్వర్గీయ శ్రీమతి ఓలేటి శశికళ గారు రచించిన పవిత్ర స్నేహం అనే చక్కటి కథను విందామండి. మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నా. అది కథ అనటం కన్నా కథ లాంటి ఒక జీవితం అనొచ్చునేమో. ఏ గౌరీ, నీకు మా కిట్టి మెంబర్ పవిత్ర తెలుసుటి కదా? ఎలా తెలుసు? ప్రపంచంలోని క్యూరియాసిటీ అంతా తన కళ్ళలో నింపుకుని శ్రీలక్ష్మి నన్ను అడిగినప్పుడు నేను చాలా నిదానంగా జవాబు చెప్పాను. తను మా వారి గర్ల్ ఫ్రెండ్ అంటూ. తన కళ్ళల్లో అపనమ్మకం, తత్తరపాటు. అవునా? ఏం లేదో, ఏదైనా తనతో కాస్త జాగ్రత్తగా ఉండండి. సొసైటీలో తనకంత మంచి పేరైతే లేదు అంది శ్రీలక్ష్మి. ఏ పారామీటర్స్ బట్టి ఒక మనిషి మంచితనాన్ని నిర్ణయిస్తావో చెప్పగలవా శ్రీలక్ష్మి? సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాను. నన్ను పిచ్చిదానిలా చూసింది తను. తిరుగుతుంది తను, ఊరంతా బాయ్ ఫ్రెండ్సే అంటూ బాయ్ ఫ్రెండ్స్ పదం మీద నొక్కి పట్టి మరీ చెప్పింది. నేనేమీ మాట్లాడలేదు. ఎవరి సంస్కారానికి వారిని వదిలేయటమే మంచిది. పవిత్రతో పరిచయమే నాకు చాలా విచిత్రంగా జరిగింది. ఒకరోజు షాపింగ్ పని పూర్తి చేసుకుని కారు తిరిగి ఆయనకు అప్పచెప్దామని మా వారి ఆఫీస్కి వెళ్ళాను. ఎండలో పడి వచ్చానేమో, కాసేపు ఏసీ గదిలో కూర్చుందామని. ఆయన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి పేపర్ చదువుతున్నాను. ఆయన పని చేసుకుంటున్నారు. హఠాత్తుగా ఆఫీసు గది తలుపు తెరుచుకుంది. గుమ్మంలో ఈ అమ్మాయి పవిత్ర 2 చేతులతో 2 పిల్లల్ని ఈడ్చుకుంటూ తెచ్చి మా వారి వైపు దాదాపు విసిరేసింది. నేనున్నట్లు గమనించినట్లయితే లేదు. శ్రీను, ఇంక నా వల్ల కాదు. ఈ పిశాచపు పిల్లలను నేను భరించలేకపోతున్నాను. నేను ఆత్మహత్య చేసేసుకుంటా. నాకు జీవితం అంటేనే విరక్తి వచ్చేస్తోంది. వగరుస్తూ అరిచినట్లు చెప్తోంది. మరి వాళ్లతో ఏం పరుగులు పెట్టిందో ఏమో, ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. ఆ పిల్లల్లో 10 ఏళ్లుంటాయేమో ఆడపిల్ల. అంకుల్ అంటూ శ్రీనివాసును పట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. మగపిల్లవాడు లావుగా బండగా ఉన్నాడు. టేబుల్ మీద నుంచి పేపర్ వెయిట్ తీసి వాళ్ళ అమ్మకేసి విసురుతానంటూ బెదిరిస్తున్నాడు. ఆ అమ్మాయి అసహాయంగా ఏడుస్తూ పక్కనున్న సోఫాలో కూలబడిపోయింది. తేరిపారి చూసా తనకేసి. చెప్పుకోదగ్గ అందకత్తెల కోవలోకి వస్తుంది. 30-35 ఏళ్ల మధ్య ఉండొచ్చు వయసు. వర్చస్సు చూస్తూ ఉంటే బాగా ఉన్న ఇంటి అమ్మాయిలా ఉంది. మామూలు కాటన్ చీర కట్టుకున్న మారువేషంలో ఉన్న మహారాణిలా ఉంది. తల్లి దుఃఖ తీవ్రతను చూసి పిల్లలిద్దరూ బెదిరిపోయారు. సారీ అమ్మా, ఇంకెప్పుడు విసిగించం అంటూ బుజ్జగించసాగారు వాళ్ళ అమ్మను. అప్పుడు తలెత్తిందామే. అక్కడ నన్ను చూసి ఒక్కసారిగా బెత్తరపోయింది. ఎవరు అన్నట్లు శ్రీనివాస్ కేసి చూసింది. అప్పటికే ఈ గందరగోళానికి చాలా కంగారు పడుతున్న ఆయన నన్ను చూపిస్తూ గౌరీ మై వైఫ్ అంటూ పరిచయం చేశారు. నా కేసి తిరిగి, గౌరీ, ఈమె పవిత్ర, ఇక్కడే మన కాంప్లెక్స్లోనే ఉంటున్నారు. సినీ ప్యారడైజ్ థియేటర్ వారి కోడలు. పరస్పర పరిచయాలు పూర్తయ్యాక మా వారు ఆ పిల్లలిద్దరిని అక్కును చేర్చుకుని అమ్మను క్షోభ పెట్టకుండా, అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకుంటూ ఉండాలని మార్దవంగా బోధ చేశారు. మళ్ళీ కలుద్దామని చెప్పి ఆ పిల్లల్ని పట్టుకుని ఆమె గబగబా వెళ్ళిపోయింది. నేను ఏమీ ప్రశ్నించకుండానే మా వారు పవిత్ర గురించి చెప్పసాగారు. గౌరీ, పవిత్ర చాలా మంచి అమ్మాయి. పెద్ద చదువులు చదివింది. మంచి సంస్కారవంతురాలు. ఆమె భర్త 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. అత్తింటి వారు సంపన్నులే అయినప్పటికీ తమ కొడుకు లేకపోవటం వలన ఈమె మీద అనాదరణ చూపసాగారు. అందుకే పిల్లలతో బయటకొచ్చేసి ఈ ఫ్లాట్ కొనుక్కుని ఇక్కడే ఉంటుంది అన్నారు. అది సరే, ముందు మీకెలా పరిచయం? సాధారణంగా మీరు కొత్త వారు ఎవరితోనూ అంత తొందరగా కలవరు కదా, అందున ఆడవాళ్లతో అన్నాను. మా ఇద్దరి మధ్య ఉన్న సయోధ్య బట్టి నాలో ఏమాత్రం ఇసుమంత కూడా అనుమానపు పొడలు ఉండనే ఉండవు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రతి స్నేహము ఆకర్షణీయ అని ఎందుకు అనుకోవాలి? నా మౌనాన్ని భగ్నం చేస్తూ ఆయన చెప్పటం మొదలుపెట్టారు. ఆ పిల్లల వలన పాపం వాళ్లకు ఆట స్థలము, స్నేహితులు లేరు ఇక్కడ. ఒకరోజు నా ఆఫీసులోకి వచ్చి కంప్యూటర్లో ఏదో ప్రాజెక్ట్ చేసుకోవాలన్నారు. సరే చేసుకోండి అన్నా. అక్కడి నుండి రోజు రావటం మొదలుపెట్టారు. మంచి పిల్లలు. ఇక్కడే ఏదో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ అమ్మ ఆఫీసు నుండి వచ్చే వరకు. పవిత్ర కూడా మధ్య మధ్యలో వచ్చి తన సమస్యలను నాతో చెప్పుకుంటూ ఉంటుంది. నాకేమో ఈ చుట్టుపక్కల ఉన్న ఆఫీసుల వాళ్ళు మా గురించి ఏమనుకుంటారో అని చాలా టెన్షన్గా ఉంటుంది గౌరీ.
ఆయన గొంతులో నిజాయితీ. శ్రీనివాస్, నీలో ట్రాన్స్పరెన్సీ ఉండి నీ మనసులో ఎలాంటి వక్రత, అపరాధ భావం లేనన్నాళ్ళు నువ్వు ఎవరికి జవాబుదారీ కాదు, ఈవెన్ నాకు కూడా అన్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు లేని మాకు పవిత్ర పిల్లలతో ఏర్పడుతున్న అనుబంధం ఆనందంగానే ఉంది. ఆమె ఎక్కువగా క్యాంపులనే తిరుగుతూ ఉండేది. ఆ సమయంలో 2-3 సార్లు మొహమాట పడుతూనే పిల్లల్ని మా ఇంట్లో ఉంచేసింది. అప్పుడప్పుడు పవిత్ర గురించి చాలా ఆలోచించేదాన్ని. నా తులనాత్మక అంచనాల ప్రకారం పవిత్ర చాలా సున్నిత మనస్కురాలు. ఒకప్పుడు గొప్ప సంపన్న జీవితం చూసి ఇప్పుడు పరిస్థితుల ప్రాబల్యం వలన సాధారణంగా బ్రతకటం ఆమెలో ఒకలాంటి అసంతృప్తి, ఆత్మన్యూనత కలగజేశాయనుకుంటా. మాలాంటి కొందరిని మినహాయించి తను ఎక్కువగా సంపన్న వర్గాల స్నేహితులతోనే తిరగటానికి ఇష్టపడేది. మగవారితోనే తను కంఫర్టబుల్గా మాట్లాడగలను అని, తోటి స్త్రీల సూటిపోటి మాటలు, ఎగతాళి తను భరించలేకపోతున్నాను అని నాతో తరచూ చెప్తూ ఉండేది. భర్త లేని స్త్రీగా తన జీవితాన్ని పునర్నిర్మించుకోవటానికి తనకు డబ్బున్న మగవారి స్నేహాలు చాలా అవసరమని భావిస్తూ ఉండేది. అలాగని ఏమాత్రం హద్దు మీరటాన్ని సహించేది కాదు. వారితో అన్నాళ్ళు స్వేచ్ఛగా స్నేహంగా తిరిగిన మనిషి వారి ఆమెతో కాస్త అడ్వాన్స్ అయ్యి ఒక్క అవకాశం తీసుకుందామని ప్రయత్నించేసరికి వారిని కాలదన్ని పారిపోయే పవిత్ర మగవారికి ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయేది. అందుకే కాబోలు ఏ ఉద్యోగంలోనూ కుదురుగా నిలదొక్కుకోలేకపోయేది. మాతో తన వ్యవహారాలన్నీ నిర్భయంగా నిస్సంకోచంగా చర్చించే పవిత్రను నేను, శ్రీనివాస్ ఎన్నోసార్లు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాము. ఎవరో ఒక సరైన వ్యక్తితో జీవితాన్ని స్థిరపరుచుకుని పిల్లల భవిష్యత్తును భద్రం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పి చూశాము. తప్పకుండా చేస్తాను అంటూ నవ్వేసి ఊరుకునేది, కానీ ఆచరణలో అయితే పెట్టింది లేదు. అలా చూస్తుండగానే 10 ఏళ్లు గడిచిపోయాయి. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పవిత్ర వాళ్ళ అక్క సుచిత్ర, ఆమె భర్త మా ఇంటికి వచ్చారు. ఎవరో అపరిచితులు మమ్మల్ని వెతుక్కుంటూ రావటం ఏమిటా అని మేము చాలా ఆశ్చర్యపోయాము. వాళ్ళ బావగారు చాలా కోపంగా ఉన్నారు పవిత్ర మీద. ఆమె ఎవరో సుధాకర్ అనే ఓ కొత్త వ్యక్తితో తిరుగుతోందని, కుటుంబం యొక్క పరువు ప్రతిష్టల గురించి పట్టించుకోకుండా తాము ఎంత ఆపినా ఆగకుండా సుధాకర్తో ఊటీ, కొడైకెనాల్ వెళ్ళిపోయిందని, పిల్లలిద్దరూ తమ ఇంట్లోనే ఉన్నారని ఆయన చాలా కోపంగా శ్రీనివాస్తో చెప్పారు. పవిత్రకు మేమంటే గౌరవం అని, మా మాట అయితే వింటుందని మమ్మల్ని ఇద్దరిని పవిత్రను కూర్చోబెట్టి ఆ సుధాకర్ని వదిలేయటానికి ఎలాగైనా ఒప్పించాలని అభ్యర్థించారు. మా ఇద్దరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మాకు ఆ అవకాశం ఇవ్వకుండానే పవిత్ర సుధాకర్ని తిరుపతిలో పెళ్లి చేసుకుని వచ్చింది. అదేమీ పెద్ద అపరాధమైతే కాదు కదా. కానీ సుధాకర్ ఎంతవరకు నిజాయితీగా పవిత్రకు సపోర్టుగా నిలబడతాడో మా అందరికీ అనుమానమే. ఎందుకంటే సుధాకర్ పవిత్ర కన్నా చాలా పెద్దవాడు. అప్పటికే అతనికి భార్య, కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. భార్య నుండి విడిపోయాను అని చెప్పుకుంటాడు, కానీ నిజానికి అతను ఆమె నుండి విడాకులు తీసుకోలేదు. పైగా ఆ వ్యాపారం, ఈ వ్యాపారం అంటూ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నది కాస్త పోగొట్టుకుని పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ అప్పులు చేస్తూ తిరుగుతూ ఉంటాడని పవిత్ర బావగారు మాతో చెప్పటం గుర్తుంది నాకు. తన వెంటపడ్డ సంపన్నులందరినీ కాదనుకుని పవిత్ర ఇలా ఓ అనామకుడిని, స్థిరం లేనివాడి మాటలు నమ్మి మోసపోతుందేమోనని మేము చాలా ఆందోళన పడ్డాము. మొదట్లో తమ అన్యోన్య దాంపత్యం గురించి చాలా ఆనందంగా మాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది పవిత్ర. అయితే సుధాకర్ శ్రీనివాస సమక్షంలో చాలా అస్థిమితంగా ఉండటం గమనించి మెల్లగా మాతో తన అనుబంధాన్ని పలచన చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మేము కూడా 2 పిల్లల్ని దత్తత చేసుకుని వారితో బాగా బిజీ అయిపోయాము. పవిత్ర మెల్లగా మా జ్ఞాపకాల పుస్తకంలో వెనక పేజీలలో నిక్షిప్తమైపోయింది. ఇవి గౌరి చెప్పిన కథ. ఇప్పుడు వినిపించేది పవిత్ర చెప్పిన కథ. మా నాన్న ఒకప్పుడు పెద్ద సినీ ఫైనాన్సర్. కొందరు మిత్రులతో కలిసి అక్కర్లేని కొన్ని సినిమాలు తీసి చెయ్యి కాల్చుకుని పూర్తిగా దివాళా తీసే సమయానికి నాకు పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది. మేము 3 ఆడపిల్లలం, నేను మధ్యదాన్ని. ఆస్తులు పోయినా ఆడంబరాలు, అహంకారాలు వదలటానికి వీల్లేని కుటుంబంలో పుట్టాము మేము. మా పూర్వ వైభవానికి తొలతూగగలిగే పెద్ద సంబంధం నాకు వచ్చింది. వాళ్లకు 10 సినిమా హాళ్ళు, పొలాలు, తోటలు ఉన్నాయి. నాలాగే మధ్యవాడు మా ఆయన. శోభనం రోజున ఖాళీ మంచం నన్ను వెక్కిరించింది.
తెల్లవారుజామున తప్పతాగి మురికి కాలువ పక్కన పడున్నాడని ఎవరో పుణ్యాత్ములు రిక్షాలో తెచ్చి ఇంటి ముందు పడేశారు మా ఆయన్ని. ఆ క్షణాన్ని నా భవిష్యత్తు మొత్తం నాకు అవగతమైపోయింది. ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న ఆ కొడుక్కి భార్యగా ఆ ఇంట్లో నాకు మిగిలింది అసహనం, అవమానం మాత్రమే. 25 ఏళ్లుగా తాగుడికి అలవాటు పడిన కొడుకు కేవలం 3 ముళ్లతో బాగుపడిపోతాడని ఆశించటం మా అత్తమామల దురాశ కాకపోతే మరేమిటి? మత్తులో మునిగిన మనిషికి చచ్చిపోయిన మనసుతో అప్పగించిన శరీరం 2 పిల్లల్ని ప్రసాదించింది. ఉమ్మడి కుటుంబంలో పిల్లల ముద్దు ముచ్చట్లు వారి తండ్రి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. మత్తులో లేని ఏ గంటసేపు పిల్లల మీద విపరీతమైన ప్రేమను కురిపించేవాడు అతను. మా పెళ్ళైన 8 ఏళ్లకే నన్ను వైధవ్యానికి ప్రమోట్ చేస్తూ అతను వెళ్ళిపోయాడు. నా జీవితం ఆశల సుడిగుండం నుంచి పాతాళానికి చేరిపోయింది అతి త్వరలోనే. అతని అన్నదమ్ములకు, చివరికి అతని తండ్రికి కూడా నేనొక అందుబాటులో ఉన్న అందాల బొమ్మను. వారి నీచపు చేష్టల నుండి తప్పించుకునే క్రమంలో కక్షతో వారు పెట్టే ముప్పతిప్పలు ఆ భగవంతుడికే ఎరుక. తమ భర్తలను అదుపులో పెట్టుకోవటం చేతకాక నేనేదో వారికి ఎర్రవేస్తున్నానని నా మీదే అపవాదులు వేసి హింసించేవారు ఆ ఇంటి ఆడవాళ్ళు. ఏం చేసినా ఓ పెద్దింటి ఆడపిల్ల పరువు కోసమే ప్రాకులాడుతుందని, ఎవరికి ఏమీ చెప్పుకోలేదని వారి ధైర్యం. పైగా నా తండ్రికి ఎలాంటి ఆర్థికమైన దన్ను లేదిప్పుడు. ఇంకా వారికి ఆడింది ఆట, పాడింది పాట. ఓ దుర్ఘటన అనంతరం ఆ నరక కుప్పం నుంచి నేను నా పిల్లలు బయటపడగలిగాము. ఒకరోజు రాత్రి ఎవరో సినిమా డైరెక్టర్ వచ్చాడని, అతనికి మందులోకి వేయించిన జీడిపప్పు రొయ్యలు కావాలని మా మరిది నా గదిలోకి వచ్చి నన్ను నిద్రలేపాడు. అప్పటికే పూర్తి స్థాయి వంటలక్కగా మారిపోయిన నాకు లేవక తప్పలేదు. ఆ రాత్రి నాపై జరగబోయే అత్యాచారాన్ని నా పిల్లలే ఆపగలిగారు. ఇంకా ఆ వాతావరణంలో నాకు నా పిల్లలకు రక్షణ లేదని పూర్తిగా అర్థమైపోయింది. మర్నాటి ఉదయం ఇంటిల్లిపాదిని పిలిచి నేను చాలా రభస చేశాను. ఇక్కడ జరుగుతున్న అకృత్యాలను బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు చెప్తానని బెదిరించాను. నిజంగా భయపడ్డారో లేక నన్ను వదిలించుకుందామని అనుకున్నారు. నా చేతిలో ఓ 25 లక్షలు పెట్టి బయటికి పొమ్మన్నారు. అది నా భర్త తాగి తగలపెట్టిన తర్వాత మాకు మిగిలిన ఆస్తి వాటా అని చెప్పడం వారి దుర్మార్గానికి పరాకాష్ట. 2 పిల్లలతో ఒక అయినింటి ఆడపిళ్లకు మొదటి గమ్యం పుట్టిల్లే కదా. అలా మా పుట్టింటికి చేరాను. ఖాళీ చేతులతో రాని నన్ను చూసి మా నాన్నగారు కొంతలో కొంత సంతోషించారు. ఆయనకున్న ఆర్థిక సమస్యలకు నాలో ఒక పరిష్కారం చూడటం మొదలుపెట్టారు. నిస్సిగ్గుగా మొదటి నెలలోనే 10 లక్షలు తీసుకున్నారు. దానికి తోడు అనారోగ్యంతో ఉన్న అమ్మకు ఉచితంగా పరిచర్యలు చేసే నర్సును కూడా అవ్వాల్సి వచ్చింది. కన్న తల్లిగా అమ్మ నా నుండి సేవలు ఆశించడం తప్పు కాదు. కానీ నేను ఒక కన్న తల్లినే. నా బిడ్డల భవిష్యత్తు చూసుకోవలసిన అవసరం కూడా నా మీద ఉంది. అతి కష్టం మీద, ఎన్నో నిష్ఠూరాల మధ్య నేను నా పుట్టింటి నుండి విడిపడ్డా. అప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం నేను జీవితంలో స్థిరపడటం. ఉద్యోగాల వేట ఎండమావుల బాటలా మారింది. ఆ బాటలో కొందరు నా ఒకప్పటి ఉన్నత వర్గం తాలూకు మనుషులు పరిచయం అవసాగారు. ఆరోగ్యకరమైన కుటుంబ జీవనంలో ఉన్నవారికి కూడా అదనంగా ఒక అందమైన అమ్మాయి తమ పక్కన ఉంటే అది ఒక ఆకర్షణలా మారటం మొదలుపెట్టింది. నేను మర్చిపోయిన నా విలాసవంతమైన జీవితము నా ముందు పరవబడింది. క్లబ్బుల్లో మెంబర్షిప్, ఎక్సోటిక్ టూరిస్ట్ ప్లేసెస్కు విమాన ప్రయాణాలు, 5 స్టార్ హోటల్స్లో స్టేలు, ఖరీదైన బహుమతులు. నాకొక ఫ్లాట్ అమరింది. కారు వచ్చి చేరింది. జీవితంలో నిశ్చింత వచ్చింది. అయితే వాటితో పాటు నేను పోగొట్టుకున్నవి వెలకట్టలేనివి. పిల్లల్లో నేనంటే నిరసన, వాళ్లకు అందుబాటులో ఉండలేకపోతున్న నా అసమర్థత, నన్ను చూడగానే ఎందరో స్త్రీలలో పొడసూపే అభద్రత, నాకు కావలసింది ఎంచుకోలేని పరాధీనత, నా మగ స్నేహితులలో నన్ను మరింత పెద్ద స్థాయిలో పతనావస్థకు లాగాలన్న దుగ్ధ, ఇవన్నీ నన్ను వెంటాడుతున్న అపజయాలు. ఈ లోపున ఒకసారి మా అత్తగారు వచ్చారు. పవిత్ర, నీ గురించి బయట చాలా అసహ్యంగా చెప్పుకుంటున్నారు. పిల్లల్ని ఇలాంటి వాతావరణంలో నువ్వు పెంచడం మాకిష్టం లేదు. బాబును మేము తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అంటూ రచ్చ చేశారు. మనవరాలి ఊసే ఎత్తని ఆమె మీద అసహ్యం వేసింది. ఏం అత్తయ్య గారు, స్వీటు ఏం తప్పు చేసిందని బాబునొక్కడినే తీసుకువెళ్తానని చెప్తున్నారు? పెంచి పెద్ద చేస్తే రేపొద్దున కట్నాల మార్కెట్లో మంచి రేటు పెరుగుతాడనా మీ ఆశ? ఒళ్ళు మండి చాలా కటువుగా అడిగాను. ఇచ్చేస్తే 2 తీసుకుపోతా. చూడమ్మాయి, నువ్వు ఈ తిరుగుళ్ళు మాని స్థిరపడితే మంచిది. లేదంటే లీగల్ యాక్షన్ తీసుకునైనా ఈ పిల్లల్ని మేము
మా దగ్గరికి తెప్పించుకోగలము అంటూ వార్నింగ్ లాంటిది ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది. నాలో మళ్ళీ ఎడతెగని ఆలోచన స్రవంతి. నేను ఊహించినట్లే నా సాన్నిహిత్యం కోరుకున్న వారెవ్వరూ నన్ను జీవిత భాగస్వామిగా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. వారికి వారి కుటుంబం, కుటుంబ బాధ్యతలు, సంఘంలో పరువు మర్యాదలే మొట్టమొదటి ప్రయారిటీ. నాతో వ్యవహారం వారి మెడలకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న భయం మొదలైంది వారిలో. మెల్లగా నన్ను ఏదో వంకన దూరం పెట్టడం మొదలుపెట్టారు. నా మీద ఆ హై సొసైటీలో దుష్ప్రచారం ముమ్మరం కాసాగింది. ఈ దుస్సాహస యాత్ర ఎక్కడ మొదలుపెట్టానో మళ్ళీ అక్కడికే వచ్చి చేరాను. పోగొట్టుకుంటున్న నా పిల్లల ప్రేమ, నమ్మకం, ముప్పిరికుంటున్న సమస్యలు నన్ను సతమతం చేయసాగాయి. అప్పుడు ప్రవేశించాడు నా జీవితంలోకి సుధాకర్. జీవితాన్ని కెలెడియోస్కోపులో చూపించాడు. పిల్లల బాధ్యత పూర్తిగా తనదేనని అన్నాడు. తనకున్న ఆస్తుల పత్రాలు, తను చేస్తున్న వ్యాపారాలు నా ముందు పరిచాడు. అతని వివరాలు భోగట్టా చేసుకోవటానికి కూడా నాకు సమయం లేదు. అతని సమక్షంలో ఎందుకో మొట్టమొదటిసారిగా జీవితంలో నిశ్చింత అనే పదానికి అర్థం కనిపించసాగింది. అతన్ని ఎంత పూర్తిగా నమ్మాను అంటే, అతనికి పెళ్ళై పిల్లలున్నారని తెలిసి కూడా అతనితో నేను వివాహానికి ఒప్పువేసుకునేంత. అతనితో కలిసి జీవించిన మొదటి సంవత్సరాలు నా జీవితంలోనే అత్యంత ఉత్తమమైన కాలం అని నేను చెప్పగలను. నాకు, పిల్లలకు అన్ని సౌకర్యాలు అమర్చి చాలా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు సుధాకర్. 5 ఏళ్ల తర్వాత నా కొడుకు బాబులు తన వంశ మూలాలను వెతుక్కుంటూ వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. సామాజికంగా, చట్టపరంగా ఎలాంటి గుర్తింపు లేని నా పెళ్లి వాడిలో ఆ నిర్ణయం తీసుకోవడానికి ఉసిగొలిపిందేమో. నేను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఎలాంటి ఫిర్యాదులు లేకుండా అన్కండిషనల్గా ఆమోదించే నా కూతురు స్వీటీ మాత్రం నన్ను అంటిపెట్టుకునే ఉంది. స్వీటీకి, సుధాకర్కు మంచి అన్యోన్యత కుదిరింది. తనకు తండ్రి లేని లోటు పూడ్చిన అతనంటే దానికి పంచప్రాణాలు. స్వీటీ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం తెచ్చుకున్నప్పుడు అతని ఆనందం వర్ణనాతీతం. పార్కు హయత్తులో ఘనంగా పార్టీ అరేంజ్ చేస్తే మా వాళ్ళంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. మేము అంత ఆనందంగా ఉండటాన్ని చూడలేని ఆ భగవంతుడు మళ్ళీ నా తలరాతను కాస్త జరపడానికి ప్రయత్నించాడు. ఆస్తుల కోసం అతని భార్య వేసిన దావాలో సుధాకర్ ఓడిపోయాడు. ఇంచుమించు సర్వం కోల్పోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అర్థం పర్థం లేని వ్యాపారాలు చేయటం మొదలుపెట్టాడు. నా ఫ్లాటు, నా నగలు ఆ వ్యాపారాలకు పెట్టుబడిగా హరించుకుపోయాయి. కేవలం స్వీటీ జీతం మాత్రమే ఇంటికి ఆధారం. ఎవరినో పట్టుకుని చిన్న చిన్న క్యాటరింగ్ ఆర్డర్స్ తేవటం మొదలుపెట్టాడు. మళ్ళీ నా చేతికి గరిటె వచ్చి చేరింది. ఇవి వరకటి ఆరోగ్యం, సంపాదించే ఆరాటం నాలో లేవిప్పుడు. ఇంతలో స్వైన్ ఫ్లూ అటాక్ పూర్తిగా కొంగదీసింది నన్ను. సుధాకర్, స్వీటీ నన్ను కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూసుకుంటున్నారు. బలహీనమైపోయిన నా ఊపిరితిత్తులు క్యాటరింగ్ బిజినెస్కు ఇక స్వస్తి చెప్పేలా చేసింది. ప్రస్తుతం ఖాళీగా భవిష్యత్తు ఇవ్వబోయే తీర్పు గురించి ఆశాజనకంగా వేచి ఉన్నాను. గౌరి చెప్పిన ముగింపు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. పెరట్లో సన్నజాజి పందిరికి దగ్గరలో కూర్చుని మనసంతా ముప్పిరిగొన్న ఆధ్యాత్మికతతో ఒకలాంటి తాదాత్మ్యత పొంది ఉన్నాను. లోకాన్నంతా వెలిగిస్తూ పున్నమి చంద్రుడు, నా ఇంటిని వెలిగిస్తూ నేను పెట్టిన కార్తీక దీపాలు. ఉదయం నుంచి పక్కన పెట్టేసిన నా సెల్ ఫోన్ను చేతిలోకి తీసుకున్నాను. స్క్రీన్ మీద మెయిల్ నోటిఫికేషన్. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. ఎందుకంటే అది పంపింది పవిత్ర. ఇన్నేళ్ల తర్వాత ఆతృతతో మెయిల్ ఓపెన్ చేశాను. ప్రియాతి ప్రియమైన గౌరీ శ్రీనివాస్, నాకున్న ఇన్ని వేల పరిచయాల్లో కేవలం మీ ఇద్దరికే ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానో నాకే తెలియదు. ప్రకృతికి విరుద్ధంగా నా జీవితం ఎప్పుడూ అపసవ్య దిశలోనే తిరుగుతూ వచ్చింది. మా నాన్న కన్న 3 పిల్లల్లో నా జీవితమే ఎందుకింత వక్రరేఖలో నడవాలి? నువ్వు సక్రమంగా నడిచావా అని నన్ను అనొచ్చు. నా జీవితంలో ఎన్ని మలుపులు విధి లిఖితం అనాలా, లేక స్వయం కృతాపరాధం అనాలా? నా చెయ్యి పట్టుకున్న ఎవ్వరూ ఎందుకు నాతో చివరి వరకు నడవలేకపోతున్నారు? ఎంత అసహజమైన పేరు నాది. పవిత్ర అట, పవిత్ర. మహాపవిత్రురాలని కదూ. ఈ క్షణం నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు గౌరీ. ఈ పవిత్రకు సుధాకర్తో కూడా చెడిపోయి ఉంటుంది అని. అవును కదా? నిజమే గౌరీ. జనం ఎంతసేపు నన్ను జడ్జి చేస్తారు కానీ అవతలి వారి లోపాలు ఎందుకు మాట్లాడరు? నాకెందుకో గత 2 ఏళ్లుగా బ్రతకాలంటే భయం పట్టుకుంది.
బబ్బులు దూరం అయ్యాడు. స్వీటీకి సుధాకర్ ఉంటే చాలు, నేను నామమాత్రమే. తండ్రి కోసం తప్పించే ఆ పిల్లకు సుధాకర్లో పెద్ద పెన్నిది దొరికింది. డాడీ అంటూ తన సంపాదన మొత్తం క్రెడిట్ కార్డ్స్తో సహా అతని చేతిలో పెడుతుంది. ఇద్దరి మధ్య ఏవేవో మంతనాలు, నా నుండి రహస్యాలు. నేను పిచ్చిదాన్ని అయిపోయా. వారి మధ్య అసహజమైన బంధం ఏదో పెరుగుతుందేమోనని భయంకరమైన అనుమానం. అది ద్వేషంగా మారి అందరినీ మాటలతో హింసించటం నా దినచర్య అయిపోయింది. తన చిన్ననాటి నుండి నా వలన స్వీటీ మానసికంగా చాలా ఒడిదుడుకులకు లోనయింది. నాలాగే మానసిక దుర్బలురాలై జీవితంలో తప్పటడుగు వేస్తే నేను తట్టుకోగలనా? 25 ఏళ్ల పిల్ల ఒక వ్యక్తి మత్తులో అంతగా ఉండగలదా? నా అనుమానం నెల రోజుల క్రితమే నివృత్తి అయింది. తన చివరి దశలో నా పిల్లలకు ఏదైనా న్యాయం చేద్దామని అనుకున్నారో ఏమిటో మా అత్తగారు స్వీటీ పేరిట తన స్థలం 2 కోట్లు విలువ చేసేది రాసి చనిపోయారు. నా ప్రమేయమే లేకుండా స్వీటీ సుధాకర్ సాయంతో ఆ స్థలాన్ని అమ్మేసి ఆ డబ్బంతా అతని చేతిలో పెట్టింది. డబ్బుంటేనే మనుషులకు విలువ ఇచ్చే కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం. తన భవిష్యత్తుకు ఆ డబ్బు చాలా అవసరం. మరి అంత డబ్బుని ఒక ఆడపిల్ల కాదనుకుని అలా ఎలా వదులుకుంటుంది? ఎందుకు చేసావు స్వీటీ అని నేను గగ్గోలు పెట్టాను. మాట్లాడదు, మౌనమే జవాబు. ఎంత అసహాయురాలనైపోయానో శ్రీను. నువ్వుంటే పరిస్థితిని చక్కదిద్ది పెట్టేవాడివి కదా అని నిన్ను ఎంత గుర్తు చేసుకున్నానో. సుధాకర్ను సరిదిద్దే ఓపిక, సమయం నాకు లేవు ఇప్పుడు. స్వీటీని ఎలాగైనా మా నుండి తప్పించి ఎక్కడికైనా పంపేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాను. చివరికి నేనే చచ్చిపోతానని బెదిరించాను. లొంగింది. సుధాకర్ ఏమాత్రం అడ్డుపెట్టలేదు. ఎందుకు అడ్డు పెడతాడు? అతను ఆశించిన డబ్బు చేతిలో పడనే పడింది కదా. నిన్న అర్ధరాత్రి స్వీటీ అమెరికాకు బయలుదేరి వెళ్ళింది. బహుశా మరి ఎప్పటికీ తను తిరిగి రాకపోవచ్చు. మాటిచ్చిందిగా. తన బాధ్యత, మా చెల్లి చరిత్ర తీసుకుంటానని ధైర్యం చెప్పింది. ఇక ఈ జీవితం మరిక చాలు. ఎవరి కోసం ఇంకా జీవించాలి? ఇంకెంత నయవంచనలు తట్టుకోవాలి? పూర్తిగా ఆసక్తి పోయింది. ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి నువ్వు ఇచ్చిన మెత్తటి చీర కట్టుకున్నాను గౌరీ. తులసమ్మకు పువ్వులు పెట్టి తృప్తిగా దీపాలు పెట్టుకున్నాను. మనసంతా విచిత్రమైన ప్రశాంతత, నెమ్మది. రాగి చెంబులో తీర్థం పోసుకుని ఒక తులసి దళం వేసుకున్నా. ప్రతిరోజు నీకు నేనున్నాను అంటూ ఓదార్చే ఈ పరిష్కారాన్ని ఒప్పుకున్నా. నా కళ్ళ ముందు నన్ను ప్రశ్నిస్తూ, నువ్వే గౌరీ, ఎంతమంది స్త్రీలు నీలా మా వారి గర్ల్ ఫ్రెండ్ అంటూ ధైర్యంగా చెప్పగలరు? ఆ గర్ల్ ఫ్రెండ్కు ప్రేమను ఆత్మీయతను పంచగలరు. అందుకే గౌరమ్మ, దొరికిన ఈ గంట వ్యవధిలో నీకు ఈ ఉత్తరం రాస్తున్నా. అల్విదా మిత్రం. మళ్ళీ మరో జన్మంటూ ఉంటే మీ కూతురిగా, మీ పవిత్ర. ఆ ఉత్తరాన్ని చూసి నిశ్చేష్టనైపోయా. దిక్కు తోచని దానిలా, అలా పున్నమి చంద్రుడి కేసే పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోయా. గౌరీ అని పిలుస్తూ శ్రీనివాస పెరట్లోకి గాబరాగా రావటం తెలుస్తోంది. వార్త ఏదో తెలిసినట్లుంది. గౌరీ, పవిత్ర హాస్పిటల్లో ఉంది. తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందిట. మనని చూడాలని డెలీరియస్గా అడుగుతోందట. బయలుదేరు, ఇంకొక 2 గంటల్లో లాస్ట్ ఫ్లైట్ ఉంది. మురళి టికెట్స్ ట్రై చేస్తున్నాడు. 4 బట్టలు పడేసుకుని వెళ్ళిపోవటం లేలే అంటూ ఎలా వచ్చాడో అలాగే లోపలికి పరిగెత్తాడు శ్రీనివాస్. పవిత్ర ఉత్తరం గురించి అతనికి చెప్పాలనే ధ్యాసే నాకు లేదు. వేర్రి దానిలో లోపలికి పరిగెత్తాను. భగవంతుడా, నా పవిత్రను కాపాడు. అదే నా ధ్యానంగా మరో అరగంటలో పిల్లలను ఆఫీసులో పనిచేసే మురళి అతని భార్యకు అప్పగించి బ్యాగ్ పట్టుకుని శ్రీను వెంటే పరిగెత్తి కారులో కూర్చున్నా. విమానంలో కాస్త స్థిమితపడి కూర్చున్నాక మెల్లగా పవిత్ర ఉత్తరాన్ని శ్రీనివాస్ చేతికిచ్చా. ఉత్తరం పూర్తయ్యేటప్పటికీ అతని కళ్లల్లో నుంచి జలజల కన్నీరు కారిపోసాగింది. అతని చేతి మీద చెయ్యేసి నేనే నిబ్బరం చెయ్యాల్సి వచ్చింది. హోటల్లో సామాను పడేసి మర్నాడు 6ంటికే ఆసుపత్రికి పరిగెత్తామిద్దరం. సుధాకర్ గేటు దగ్గర ఎదురు చూస్తున్నాడు. 100 యుద్ధాలు చేసిన వాడిలా ఉన్నాడు పాపం. అతి కష్టం మీద ఐసీయూలోకి అనుమతించారు. పవిత్రను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాము. శ్రీనివాస్ పిచ్చివాడిలా పవిత్ర బెడ్ దగ్గరికి పరిగెత్తి, పవిత్ర, అమ్ములు, కళ్ళు తెరువమ్మా, శ్రీను వచ్చా, కళ్ళు తెరువమ్మా, గౌరీ నేను ఉన్నాము కదా నీకు, మన ఇంటికి వెళ్ళిపోదాం లేమ్మా. పిచ్చివాడిలా చెప్పిందే చెప్తూ ఏడ్చేస్తున్నాడు. అతనిలో అంత విచలత నేనెప్పుడూ చూడని లేదు. సుధాకర్ మొహం మా మాటలకు వివరణం అవటం నేను గమనించా. ఏ దేవుడు కరుణించాడో పవిత్ర గండం గడిచి బయటపడింది.
ఆ వారం రోజులు నా చెయ్యి వదిలేది కాదు. పవిత్ర కొడుకు బాబులు పరిగెత్తుకొచ్చాడు. తల్లిని విడిచిపెట్టినందుకు సారీ చెప్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. సుధాకర్ ఎంత బతిమాలినా శ్రీనివాస్ వినలేదు. పవిత్రను మాతో మా ఇంటికి తెచ్చేసుకున్నాం. తనను మా కనుసన్నల్లోనే ఉంచుకుని బోధనలేమీ చెయ్యకుండానే ప్రేమతో మార్పు తేవాలని నిర్ణయించుకున్నాము. మంచి మానసిక నిపుణుడితో కౌన్సిలింగ్ మొదలు పెట్టించాము. నెల్లాళ్లలోనే తనలో గణనీయంగా మార్పు వచ్చింది. మా పిల్లలతో ఇంటరాక్షన్, తన పిల్లలతో రెగ్యులర్గా మాట్లాడటం చేస్తోంది. తను చేసిన పనికి సిగ్గుపడటం మొదలుపెట్టింది. సుధాకర్తో తన బంధాన్ని తెగతింపులు చేసుకుంది. మనిషిలో ఆధ్యాత్మికత, అంతర్వీక్షణం ఎక్కువయ్యాయి. నా సంరక్షణలో పూర్తిగా తీరుకుంది పవిత్ర. తప్పిపోయిన లేకదోడ ఇంటికి తిరిగొచ్చిన ఆనందం శ్రీనులో. ఎప్పుడో చాన్నాళ్లకు చెప్పాడు, చిన్నతనంలోనే చనిపోయిన తన చిట్టు చెల్లెలు పవిత్రలో కనపడుతోందని. అతని మనసులోని ఆర్ద్రత నాకెరుకే. 1 ఏడాది గడిచాక పవిత్ర ముందు కొన్ని ఆప్షన్స్ పెట్టాడు శ్రీనివాస్. దుబాయ్లో ఉద్యోగం లేదా ఇక్కడే తనకిష్టమైన వ్యాపకాన్ని డెవలప్ చేసుకోవటం. పవిత్ర రెండోదే ఎంచుకుంది. నేను పవిత్ర కలిసి మా చిరకాల స్వప్నమైన మోడల్ స్కూలును మొదలుపెట్టాం. హైవే పక్కనున్న 2 ఎకరాల మా తోటలో మా కళ్ళను సాకారం చేసుకుంటూ. పవిత్ర ఇచ్చిన ఆఖరి ముగింపు. తప్పులు తప్పటడుగులు మానవ జీవితంలో సహజం. కానీ తప్పులను మానసికంగా ఒప్పుకోవాలి, దారి మళ్లించుకోవాలి. ఏ దారికి డెడ్ ఎండ్ అనేది గమ్యం కానే కాదు. అందరికీ శ్రీనులు గౌరీలు దొరకరు. ఏ భాగ్యవశానో నాకు దొరికారు. అమ్మా నాన్నల్లా ఆసరా ఇచ్చారు. ఆ ఆసరా భరోసాతో నా మరుగున పడిపోయిన తెలివితేటలు, వ్యాపార దక్షత బయటకు తీశాను. స్కూలే నా ప్రపంచం చేసుకున్నాను. కులం అనే పదాన్ని స్కూల్ అప్లికేషన్లో నుంచి తీసి పడేశాం. వ్యాపార ధోరణితోనే చేసిన వాల్యూ బెస్డ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. పిల్లలకు తాము పెరుగుతున్న వాతావరణం ఎలా ఉన్నా విద్యాలయంలో పూర్తి పరిపోషణ, పరితోషణ దొరికి మౌలిక విలువలు, సామాజిక బాధ్యతలు తెలియాలి. క్లాసుకు 10 మంది పిల్లలు, ప్రతిభ అర్హతలు ఉండి మంచి చదువులు అందని ఫలమైన మధ్యతరగతి వారు పూర్తిగా ఉచితమైన విద్యాబోధనను అందుకుంటున్నారు. మాకు కావలసిన విద్యాబోధన చేయటానికి మా కరిక్యులంలో టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ నడుపుతున్నాము. ఈరోజు ఉభయ రాష్ట్రాలలో 10 స్కూల్స్ రన్ చేస్తూ త్వరలో భువనేశ్వర, రాయ్పూర్లో ప్రారంభించబోతున్నాము. ఇది నా విజయవంతమైన 2వ ఇన్నింగ్స్. ఈరోజు కార్తీక పౌర్ణమి. నేను పునర్జీవించిన రోజు. గత జల సేతు బంధనాలన్నీ వదిలించుకుని నా కొత్త జీవితాన్ని నా ప్రాణమిత్రుల సహాయంతో మొదలుపెట్టిన రోజు. వచ్చే నెల స్వీటీ పెళ్లి. తనకు అన్ని విధాలా తగిన అబ్బాయితో. బబ్లు శ్రీను కిందే ఆడిటర్గా ట్రైనింగ్ అవుతున్నాడు. ఒక విధంగా పిల్లలు సెటిల్ అయినట్లే. సుధాకర్ మీద నాకు కోపమూ లేదు, అనుబంధమూ లేదు. ఇప్పుడు విధి నాతో ఎన్ని ఆటలు ఆడినా నేను నమ్మిన దైవం నాకు గౌరీ శ్రీను రూపంలో నాతోనే ఉండి నన్ను నడిపించాడు. ఈరోజు నా కథను నేను నలుగురికి వినిపించటానికి సిగ్గుపడను. ఎన్నో పాఠాలు, ఎందరో నేర్చుకోవలసినవి నా జీవితంలో ఉన్నాయి. ధైర్యంగా జీవించటం గెలుపు సూత్రం. పారిపోవటం అధీరత్వం. బ్రతుకుదాం, బ్రతికిద్దాం, బ్రతుకులోని తీపిని అనుభవిద్దాం. మీ పవిత్ర. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.